నమస్తే అండి, వెల్కమ్ టు అల్వర్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఇచ్చిన ఒక్క లైక్ కూడా నాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుందండి. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. అబ్బా, నీ గోల్ ఆపి ఆ కవర్లో ఏమున్నాయి చూపించాలంటున్నారు, అదే చూపిస్తున్నానండి. నేను వచ్చేసి ఇది మీషోలో అయితే తీసుకున్నానండి. అసలు ఇటువంటి మీ ఆన్లైన్లో అమ్ముతారని కానీ నాకైతే అస్సలు అయితే తెలియదండి. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి సీడ్స్ అండి. అంటే ఈ సీడ్స్ అంటే వీటి పేరు ఏంటంటే పక్కనే ఇస్తున్నాను కదండి, చూడండి ఆ ఫ్లవర్స్ అనమాట. వీటి పేరు వచ్చేసి గ్లాడియోలస్ అంటే అండి. నేను మీషోలో అయితే చూసాను అనమాట. చూస్తాను ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి, మొక్కలు వేద్దామని చెప్పి నేనైతే తెప్పించుకున్నాను. చెప్పిన కదా ఫస్ట్ టైం అండి అసలు ఇటువంటి సీడ్స్ కానీ మొక్కలు కానీ అమ్ముతారు. నాకు మీషోలో అయితే తెలియదండి. ఇంట్లో సంబంధించిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. నేను డ్రెస్సులు అయితే బుక్ చేశాను కదండి, ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చి నాకు అయితే ఒక 100 రూపాయలు అయితే పడ్డాయి. మొత్తం అయితే 5 వచ్చినాయి అనమాట. అంటే 5 సీడ్స్ అయితే వచ్చినాయి. చూసారు కదండి ఇవి ఎలా ఉన్నాయంటే నాకైతే చూస్తుంటే చిన్న సైజు బంగాళదుంపలు అయితే అనిపించింది. ప్రతి దానికి కూడా మొలకైతే ఉందనమాట. పైన అయితే తొక్కైతే తీసేస్తానండి, ఒక దానికి మీకు చూపిద్దామని చెప్పి. చూసారు కదండి చిన్న మొలక కూడా వచ్చింది కదండి, అంటే దుంప అనమాట. మనం దీన్ని వేసుకుంటే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మొక్కలన్నీ వస్తాయేమో. ఇది వచ్చేసి మొత్తం 5 ఒకటి వచ్చి పెద్ద సైజు వచ్చిందండి, మిగిలిన కూడా చిన్న సైజు అయితే వచ్చినట్టయితే ఇది అసలు చూసినట్టయితే బాగాలేనట్టు. దీనికి కూడా చిన్న మొలక అయితే ఉందనంటే, చిన్న మొక్క టైప్ అయితే వచ్చింది. అంటే వేద్దాం బాగున్నాయి కదా చూస్తానికి, మనం ఒకసారి ట్రై చేద్దాం, వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే ట్రై చేశానండి. చూస్తుంటే సీడ్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి ఇవి ఇక్కడ బతుకుతాయో లేదో నాకైతే తెలియదండి. అంటే పోతే కొంతమంది పోతాయి, కానీ చూస్తే కదా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఇవి బాగుంటాయి కానీ తర్వాత కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ వచ్చి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చి కొంచెం పెద్ద సైజ్ అనమాట, మిగిలిన అన్ని కూడా చిన్న సైజ్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ ఇది డబ్బాలు ఉంటాయి కదండి, వాటిలో అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఒక దాంట్లో 3 వేసి ఇంకో దాంట్లో 2 అయితే వేసానండి. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే దాంట్లో వేద్దాం కదని చెప్పి. నాకేంటంటే ఒక 3 నెలల్లో అంత పెద్ద మొక్కలు అయితే నేనైతే చెప్పారండి. ఒక వారానికి చిన్న మొక్కలు ఏమైనా వస్తాయేమో చూడాలి, అంటే కొంచెం మొక్క పెరిగిన తర్వాత వేరే దాంట్లో వేయచ్చు కదని చెప్పి ఫస్ట్ వస్తే నేనైతే వీటిలో అయితే వేస్తున్నానండి. మీరైతే ఇటువంటి ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో అయితే తీసుకున్నారండి మొక్కలు కానీ లేకపోతే సీడ్స్ కానీ. నేనైతే ఇదే చెప్పాను కదా, నేనైతే ఎప్పుడు తీసుకుని అసలు చూడలేదండి. ఫస్ట్ టైం చూసాను, ఏదో ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నానండి. ఇక్కడ వచ్చి చెప్పాను కదా, ఒక దాంట్లో అయితే 2 వేసాను అనమాట, ఇంకో దాంట్లో వేసి 3 వేసాను. ఎప్పుడు ఎదుగుతాయా ఎప్పుడు చూద్దామని నాకైతే చాలా ఆశగా అయితే ఉందండి. ఇవి ఇది తర్వాత నేను ఇంకో వీడియో తీసి మీకైతే చూపిస్తానండి. మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదండి, మీరు ఇచ్చిన ఒక్క లైక్ కూడా నా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు కనుక లైక్ చేస్తే ఇంకో కొంతమంది ఈ వీడియో చూస్తానికైతే కుదురుతుందండి. చూడాలండి, ఒక 2 నెలలు పోయిన తర్వాత ఈ మొక్కలు ఎలా ఉంటాయి అనేది అప్పుడైతే వీడియో తీసి చూపిస్తానండి. నాకు ఇందులో అయితే ఒక దుంప అయితే డౌట్గానే ఉందండి. పోనీ ఒక్కటే కాదు కదా, కనీసం 4 ఒకటైనా పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను.